ఒక్కసారి ఈ వీడియో చూడండి వాళ్ళు ఏం చెప్తున్నాడు. ఎవరింట్లో అయితే భోజనం చేసేటప్పుడు కంచంలో మొదటగా అన్నం పెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. కాబట్టి కంచంలో ముందుగా కొంచెం పచ్చడో పప్పు చారో కొద్దిగా అయినా వేసుకుని తర్వాత అన్నం పెట్టుకోండి. డైరెక్ట్ గా అన్నం పెట్టేది కేవలం తద్దినాలు మాసిక. విన్నారుగా, ఎవరింటికన్నా భోజనానికి వెళ్తే అంటే ఫస్ట్ పప్పు వేసుకోవాలంట, రైస్ వేసుకోకూడదంట. ఒకవేళ వాళ్ళ ఇంట్లో చికెన్ బిర్యానీ ఉంటే ఏం పీకుతారా? ఇప్పుడు పార్టీకి వెళ్ళావు, అక్కడ పప్పు అన్నం లేదు, వాళ్ళ వాళ్ళు చికెన్ బిర్యానీ వండారు, ఏం పీకుతావు? తినకుండా వచ్చేస్తా వెనక్కి. బుర్ర ఉంది ఏం మాట్లాడుతున్నారో? ఇలాంటి దద్దమ్మ కబుర్లు వినే, ఇలాంటి బ్రోకర్ నా కొడుకుల మాటలు వినే దేశం అలా తయారైంది ఈరోజు. అడుగు తినే చేతులు ఉన్నాం మన దేశం ఆల్రెడీ. ఇలాంటి బ్రోకర్ నా కొడుకుల మాటలు 4 రోజులు విన్నాను ఇంకా మొత్తం అయిపోయినట్టే. ఒక్కసారి వేరే కంట్రీస్ చూడండి, లైక్ చైనా, జపాన్, వీళ్ళంతా కూడా ఫస్ట్ ప్లేట్లో రైసే పెట్టుకుంటారు. వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి, మన బతుకులు ఎలా ఉన్నాయి? ఇలాంటి దరిద్రగొట్టి మాటలు వినాలనుకోండి ఇంకంతే సంగతులు. ఏం ఉండదు. అంటే ముందు పప్పు వేసుకోవాలి, అన్నం వేసుకోకూడదు, చెప్పు వెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలి, నల్ల పిల్లి ఎదురొస్తే మంచిది కాదు, మంగళవారం పూట గోళ్ళు కట్ చేయకూడదు, శనివారం పూట తలస్నానం చేయాలి, గివే తంతు, ఏం ఉండదు. ఈ గాడిని ఫాలో అయ్యి అనుకోండి ఇంకేం ఉండదు, లైఫ్లో మనం సాధించడానికి ఏం ఉండదు. దయచేసి మీ లైఫ్ నార్మల్గా ఎలా అనుకుంటే అలా పాసిబుల్గా లీడ్ చేయండి, అంతే సిచ్యువేషన్ బట్టి. ఇలాంటి మాటలు నమ్మారంటే ఏం ఉండదు. మన జీవితం ఆల్రెడీ మన మిడిల్ క్లాస్లో పడే కష్టాలు ఏంటి మనకు తెలుసు, వీళ్ళకేం తెలియదు. అన్నం ముందేసుకోవాలంట, వేసుకోకూడదంట, పప్పు ముందేసుకోవాలంట. అలా ఉంది పని. బాయ్, జై హింద్.